యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న హామీలను అమలు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డుగూడూరు మండల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసినట్లు మాజీ మార్కెట్ చైర్మన్ తెలిపారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుప్పగల విధంగా బుద్ధి ప్రశ్నించాలని చెప్పేసి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధన సందర్భంగా వారికి వినతిపత్రం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా బతికేటువంటి పరిస్థితి మనం చూసిన కేసీఆర్ నాయకత్వంలో. ఈరోజు అట్లా కాకుండా అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళకి అనుభవం లేకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలు హింసా రాజకీయాలు చెలరేగుతూ ఉన్నాయి గ్రామాలలో. ఎంతసేపు కక్షాదూరంలో వదులు తప్ప ప్రజలకు ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి కనపడతలేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, విద్యార్థి స్కాలర్షిప్ లేదు, చేనేత కార్మికులకు ఏది లేకుండా ఇలాంటి ఉపాధి లేకుండా అన్ని రంగాలు అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ ఇంకా కాలం గడుపుతూ ఉన్నారు. చివరికి ఇది రైతు ప్రభుత్వం చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 100 మంది రైతు చచ్చిపోయారు, ఆటో డ్రైవర్లు 55 మంది చచ్చిపోయారు, సుమారుగా 40-50 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గుట్ల పాఠశాలలు ఎక్కడ ఏ రంగంలో కూడా